హాయ్ ఎవ్రీవన్. సో ఇక్కడ చూడండి, సిడ్నీ లోకల్ రీజియన్కి వచ్చాం. రీజియన్ అంటే కొంచెం లోపల బర్వుడ్ అనే ప్లేస్లో. సో ఇక్కడ మనకి ఎంఎల్సి అని ఒక స్కూల్ ఉంది. స్కూల్స్ అయితే ఇలా ఉంటాయి జనరల్లీ. అండ్ ఇల్లు చూద్దాము, అండ్ జనరల్లీ ఇక్కడ ఎట్లెట్లా ఉంటుంది అని మాకు ఐడియా వస్తుంది కదా. సో అందుకని పర్టికులర్ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇక్కడ ఎంఎల్సి స్కూల్ అని మీకు అయితే కనబడుతుంది కదా వెరీ క్లియర్గా. సో అండ్ ఇక్కడ ఇల్లులు అయితే ఇలా ఉంటాయి. కమ్ గిరి కమ్, చూడండి బాగున్నాయి కదా ఇల్లు. వ్యూ అయితే చెట్లు పుట్టలు అన్నట్టున్నాయి. కమ్ కమ్ లెట్స్ గో. వావ్, ఇది బ్యూటిఫుల్ ఉంది ఇల్లు అయితే. వావ్ 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 వావ్. టెంట్ హౌస్ అంటే ఎంఎల్సి స్కూల్ అంటే ఇలా ఉంది. సో గైస్ నడుస్తున్నాము మేము. యాక్చువల్లీ వేరే మౌంట్, అదేంటి బ్లూ మౌంటైన్స్కి వెళ్తున్నాము యాక్చువల్లీ. సో క్యాంగర్ దగ్గరికి, బ్లూ మౌంటైన్స్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి వే అయితే ఇలాగే ఉందన్నమాట. సో దట్స్ వై వీఆర్ వాకింగ్. అండ్ ఇంకా ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా నేను షేర్ చేస్తుంటాను. ప్లీజ్ స్టే ట్యూన్. సో ఈ రోడ్స్ అయితే క్లియర్గా చూపిద్దామని పర్టికులర్ వీడియో జస్ట్ స్టార్టెడ్. ట్రక్స్ అయితే ఇట్లా ఉన్నాయి. వావ్, సూపర్ ఉంది కదా బిల్డింగ్ అయితే. చాలా 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 బాగుంది. ఇట్లా ఇటుకతోని కొంచెం కాంపౌండ్ వాల్ కట్టుకుంటారు అనుకుంటా. ఇది చూస్తుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే కేరళలో ఉంటాయి చూడండి, నార్మల్గా కొంచెం డిఫరెంట్ వెరైటీ టైప్లో అలా ఉన్నాయి ఇక్కడ ఇల్లు అయితే మ్యాక్సిమం. చూడండి ఇది కూడా బాగుంది. అండ్ ఇక్కడ అపార్ట్మెంట్స్ అనుకుంటా ఇవి. బర్వుడ్ ఇది ప్లేస్ యాక్చువల్లీ. ఇక్కడ ఇల్లులు అయితే ఓ రేంజ్లో ఉన్నాయి. ఫైరా, వేర్ ఇస్ ఫైర్ అని? నో ఫైర్, నథింగ్. ఇది వచ్చేసి నాకు తెలుసు ఇది మెడికల్ సెంటర్ అంటే హాస్పిటల్. పెద్దగానే ఉంది హాస్పిటల్ అయితే, మామూలుగా లేదు. ఇది ర్యామ్సే హాస్పిటల్ అంట. స్కూల్, హాస్పిటల్స్ అన్ని ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి సిడ్నీలో. స్ట్రాత్ఫోర్డ్ హాస్పిటల్ అంట. స్ట్రాత్ఫోర్డ్ ప్రైవేట్ హాస్పిటల్ అని ఇక్కడ రాసింది కదా ఎంట్రీ. స్ట్రాత్ఫీల్డ్ సారీ. చూడండి ఇల్లు ఎట్లా సిట్ అవుట్ బయట మంచిగా చాలా బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి ఇల్లులు అయితే. గార్డెన్ వైజ్ ఉంది. సర్వీస్ అపార్ట్మెంట్స్ లా ఉంటాయి అనమాట దీంట్లో. ఇక్కడ పార్క్ అండ్ పే, పార్కింగ్కి కూడా ఎవ్రీ టైం పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ అదే బోర్డు పెట్టారు చూడండి. డైరెక్ట్ ఇప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసుకోవద్దు. ఎవరైనా ఇట్లా పార్క్ చేయాలనుకోండి సపోజ్, అక్కడ కొంచెం అమౌంట్ పే చేసి అది పెట్టాలి. ఆ అమౌంట్ అనేది ఈ పర్టికులర్ ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. ఇదైతే బాగుంది కదా. మన ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తుంటాము, బట్ ఇక్కడ అట్లా ఉండదు. కంపల్సరీ పే చేస్తే పార్క్ చేయాల్సి ఉంటుంది. లెటర్స్ ఏమన్నా వస్తే బాక్స్ ఉంది కదా అందులో వేసి. ఇక్కడ సేమ్ ఇట్లనే అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. చూడండి పార్క్ అండ్ పే లాగా ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ. పే చేసి జనరల్ చెత్త బుట్టలని ఇట్లా పెడతారు బయట అని చెప్పి. ఇది ఫుట్పాత్. ఇది ట్రైన్ స్టేషన్కి వచ్చేసినాము. ఇక్కడ ఇల్లు బాగుంది. దిస్ ఈస్ అబౌట్ ది స్టేషన్. చూస్తాం కదా ఆరెంజ్ మూవీలో, ఇక్కడ గ్రాఫిటీ అనేది క్రైమ్ అనమాట. సో అందుకే ఇక్కడ గుహలా ఉంది చూడండి ట్రైన్. అదే లైక్ ఏమంటారు, మనము స్టేషన్కి వెళ్తుంటే సబ్ అండర్ గ్రౌండ్లా ఉంటుంది చూడ, అక్కడ అంతా మొత్తం గ్రాఫిటీయే రాసినారు. ఎక్కడ చూసినా ఏదో ఒకటి గ్రాఫిటీ. ఇది ఇట్స్ ఎ క్రైమ్ హియర్. ఏంటంటే రాయొద్దనమాట. సో అందుకే ఇలాంటి దాంట్లో అన్నీ రాసేస్తుంటారు. క్రిస్మస్ ట్రీలు ఇవన్నీ పెడుతూనే ఉంటారు అనమాట. న్యూ ఇయర్ వరకు ఉంటాయి ఇవన్నీ. సో ఓవరాల్ అయితే ఇలా ఉంది మార్కెట్. ట్యాక్సీలు ఉంటే ఇక్కడ ఆపుతాయి. ఎస్ ఐ సా. వావ్, పెద్ద హౌస్లా పెట్టారు క్రిస్మస్ ట్రీ. దట్ ఈస్ హౌ దే. హై, థ్యాంక్ యూ, బాయ్. లోకల్ ట్రైన్స్ అయితే ఇలా ఉంటాయి. ట్రైన్స్ది చూపిద్దామని. సో ఓవరాల్ ఇది స్ట్రాత్ఫోర్డ్ది. సో ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ ఏదైనా ట్రైన్ ఉందనుకోండి, దానికి పైన ఉంటుంది డోర్స్ ఓపెన్ చేస్తే, కింద కూడా మనకి గ్రౌండ్లో కూడా ఉంటుంది కూర్చోడానికి, అండ్ పైన కూడా ఉంటుంది. సో ఫుల్లీ అనమాట స్ట్రాత్ఫీల్డ్ ఎలా వస్తుందో. ఇట్స్ బ్యూటిఫుల్, వెల్లీ ఎక్విప్డ్ అనమాట. వెల్లీ ఏమంటారు, మంచి ఫెసిలిటేటెడ్.
సిడ్నీ ట్రైన్స్ అనౌన్స్మెంట్స్ ఇక్కడ 9:50 in మార్నింగ్. ఇక్కడ డస్ట్ ఇలా వేస్తారు. రిఫ్రెష్మెంట్ కొనుక్కోవాలంటే ఇక్కడ బయట ఇలా ఉంటుంది ట్రైన్. డబుల్ డెక్కర్ ట్రైన్ అన్నమాట. ఇక్కడ ముందుకు ఉంది అనుకోండి, మనకు కనబడదు కదా, వెనకది బాగా కనబడదు. ఇవి కూడా ఐరన్ వే అనమాట, మనలాగా ట్రైన్ పట్టు. ఇక్కడ ఇల్లు ఉన్న వాళ్ళకి ఎంత మంచి ఈజీ కదా, టక్ మన ట్రైన్ సౌండ్ వేసి వచ్చేస్తుంది. ట్రైన్ వచ్చేసింది, సమయం ఆసనమైంది. స్టెప్స్ కింద పైనకి ఎక్కుతాం. సో ఇక్కడ మనం ఎలా చేయొచ్చు అంటే, ఇది ఉంది కదా, ఇది చూడచ్చు అనమాట. లెట్స్ గో డౌన్. సో దిస్ ఈస్ ద అప్, లెట్స్ గో డౌన్. సో ఇక్కడ ప్రియారిటీ సీట్స్ అనేవి పెడతారు. అండ్ నౌ మేము కిందకి వచ్చేసాం మళ్ళీ. ఇక్కడ కూడా మా పుచ్చి పాపలలో గ్రౌండ్కి ఇక్కడ స్టెప్స్ కదా ఇలా వచ్చేస్తాం. Yeah, sit. Hi, so we are in train, Sydney train. So ila untam నెక్స్ట్ వచ్చేసి పారామెట్టా అంట. సో పారామెట్టా అంటే ఇండియన్స్ ఎక్కువ ఉంటారంట. సో ఇక్కడ నుంచి మనకు కనబడరు, బట్ జస్ట్ ఎలా ఉంటుంది పారామెట్టా. ఇక్కడ కరెంట్ స్టేషన్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ హోటల్స్ ఇలా ఉన్నాయి. క్లైడ్ ఇంకా 4-5 స్టాపుల తర్వాత మనకి పారామెట్టా అనేది వస్తుందంట. 3 stops. This station is Clyde. Please mind the gap when getting on or off the train. గ్రాండ్ విల్. సో ఇట్లా 4-5 స్టాప్స్ అయితే బాగున్నాయి, అంటే ఫ్లరిష్డ్వి ఇవన్నీ, కొంచెం సిటీకి దగ్గరవి. నెక్స్ట్ స్టాప్ పారామెట్టా. పారామెట్టా ఇది పారామెట్టా, ఇదే పారామెట్టా అంటే చూడండి, పారామెట్టా. ఇక్కడైతే మొత్తం ఇండియన్సే అంట, అందరు ప్రతి ఒక్కరు కూడా ఇండియన్సే ఉంటారంట మ్యాక్సిమం. అండర్ గ్రౌండ్ లాగా ఉంది చూడండి. అండ్ పైన మనకి ఫ్లోర్ ఇది ఇది పారామెట్టా, ఇండియన్స్ ఉండే ప్లేస్ అనమాట. ఓకే గైస్, దట్స్ ఆల్. సో ఇంకా మన బ్లూ మౌంటైన్స్ ఇంకా ఫర్దర్ వీడియోస్ అన్ని కూడా పెడతాను. దట్స్